దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రాహుల్ యాదవ్ రేవంత్ ఉన్నారట. మా అన్న ముద్దుగురడే అని జోలి. ఇక్కడ 1 నెంబర్, ఇక 2 నెంబర్, 3 నెంబర్. అబ్బా దొంగల ముఠాన్ని లెక్కేసుకొని యూట్యూబ్ లో కొట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని వస్తుంది. ఇక్కడ తెలంగాణ నిరుద్యోగులను ముంచింది ఫస్ట్ సెకండ్ థర్డే కదా, రైతుల్ని ముంచింది ఫస్ట్ సెకండ్ థర్డే కదా. ముగ్గురు దొంగలు ముచ్చటగా ఒకటే బండి ఎక్కి ఇంకో మళ్ళీ మేము బీహార్ లో కూడా ముంచుతాం, తెలంగాణ ముంచొచ్చినాం, తెలంగాణ ముంచినోడు మాకాందేవుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖం చూపించి తెలంగాణ ముంచింది ఈ మూత వరే, మరి బీహార్ లో కూడా మీరే ముంచుతాం అని చెప్పేసి బీహార్ లో తిరుగుతాను అన్న. అదైతే నాకైతే గట్లే అనిపించింది. నాకు గట్లే అనిపిస్తాండ. మీరు కోపం చేయకరు నా మీద. ఓట్ చోరీకి వ్యతిరేకంగా బీహార్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓటు అధికార యాత్ర. ఓటు చోరీ అయింది, ఓటు అధికార అయిపోయింది, ఇప్పుడు ఓటు చోరీ యాత్ర అయిపోయింది, పేరు మారింది. యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పాల్గొన్నాడు. ఓపెన్ టాప్ జీపులో దొంగ నెంబర్ 1, దొంగ నెంబర్ 2, దొంగ నెంబర్ 3తో కలిసి కొద్దిసేపు ప్రయాణించిండు. అన్ని అక్కడి జనాలకు అభివాదం చేసిండు. మళ్ళా మా సారు మమ్మల్ని ముంచిండు, మళ్ళీ మిమ్మల్ని ముంచుతాడు, మీరు 2 లక్షల ఉద్యోగాలు వీకిత్తని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రచారం చెప్తాను, మేము వీకిచ్చింది మాత్రం తుప్పకాయలు 5,000 అని చెప్పేసి చెప్పాలి. అది చెప్పలేడు. తెలంగాణలో ఒడిసినని బీహార్కి పోయి ప్రచారం చేస్తా ఉండ్రు రేవంత్ రెడ్డి గారు. ఈడ ఒడిసినట్టు వైఫై ప్రాబ్లం వస్తుంది కదా, నెట్వర్క్ స్ట్రక్ అవుతుందా క్షమించాలి, చూద్దాం. సో విషయం అయితే గదయా. మరి ఢిల్లీకి పోయినట, ఇక ఢిల్లీ బీహార్ వేయండు, బీహార్లు పోయి ఆడ జనాలు ఎట చూతేగాలని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారికి చెప్తా ఉండు. అంతవరకే ఉన్నది ముచ్చట. మరి ఏం చేస్తారు ఏందో మా అన్న దేశకి నేత కావాలని నిమ్మలంగా ప్రధానమంత్రి పోటీ వాడు రాదు రేవంత్ అన్న. ముఖ్యమంత్రి అయిపోయింది, ప్రధానమంత్రి పోటీ వాడు అయ్యేదేముంది? మన కాడ పైసలు లేవా? ఈ నెల 30 నుంచి అసెంబ్లీ, అదే రోజు కేబినెట్ భేటీ, సెప్టెంబర్ 4 వరకు అసెంబ్లీ కొనసాగే ఛాన్సు. సభ ముందుకు రావడం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. కానీ కేసీఆర్ మాత్రం రాడు. తెలివి కాలం ఉంటే వస్తాడు. గుడంబా సెంటర్ సోప చేస్తుంటాం, ఏమొస్తాడు? నేత రాడనుకుంటాను. వస్తాడా రాడా ఛాలెంజ్ చేసుకుందాం, పెట్టేసుకుందాం మనిషికి 100 రూపాయలు. తర్వాత మహాగణపతిని భజే గణేష్ ఉత్సవాలకు గల్లీ గల్లీ ముస్తాబైంది. మండపాలకు ఇప్పటికే బొజ్జ గణపయ్య విగ్రహాలు చేరుకోగా బుధవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈసారి ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం 2 రోజుల ముందు నుంచే మొదలైంది. 69 అడుగుల ఈ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విఘ్నేశ్వరుడి వినాయక చవితి జరుపుకునే ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ నవరాత్రులు కూడా భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుని పూజించాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందువుకు రిక్వెస్ట్ చేస్తాను. మరీ ముఖ్యంగా నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు చెప్తారు, బాలగంగాధర్ తిలక్ గారిది, అదే రకంగా ఛత్రపతి శివాజీ గారి చిత్రపటాలను పెట్టుకొని ఈ గణపతి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి హిందూ బంధువులందరూ విజ్ఞప్తి చేస్తారు. మరి నేను కూడా విజ్ఞప్తి చేస్తాను. సో దయచేసి ఆ ప్రయత్నం చేయండి. అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి. మళ్ళీ ఓట్లు అంటారుగా, వినాయకుడు వరకేమో హిందువులో వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాతనేమో సెక్యులర్ అనే మనసు పోవాలని, ఆ గణనాథుడు ఆ కృప ఆశీర్వాదం మీకు ఇవ్వాలని నేను కోరుకుంటాను. నా కాంగ్రెస్ వాళ్ళు రాజ్యంలో గసవంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి నా కోరిక అయితే గట్లుందా, వినాయకుని కోరుకుంటా ఉన్నాను. 3 రోజులు భారీ వర్షాలు, ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. అందుకే లైవ్ అయితే లేట్ వచ్చినాయి. ఒక ½ అవర్ లేట్గా వచ్చినా నాదేం తప్పులేదు. వర్షం దండిగా పడుతుంది బయట. ఇప్పుడు కరెంటు పోయింది. మరి రేవంత్ ఇప్పుడు కరెంటు వీకినా కూడా ఆశ్చర్యపోయిన పని అని నేను అనలేం కదా, వర్షం పడుతుంది. రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. మంగళవారం ముసురు వచ్చింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్తమైతే వర్తాంది. ఆడి వాళ్ళు చెప్పుడు మునగాళ్ళు ఆ శాఖ చెప్పింది ఏది ఎలాగట్లే ఇప్పుడు కానీ. సో వర్షం అయితే పడుతుంది, జర జాగ్రత్తగా ఉండరా. మరీ ముఖ్యంగా గణేష్ మండపాల దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ 9 రోజులు.